సిగరెట్ గాని, బీడీ గాని కలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది? లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని, బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్.
ద్వారక సమాప్తి, యాదవ కుల కర్మ ప్రాప్తి రెండూ రాసిపెట్టున్నాయి. వాటి ప్రారంభం నా అవతార ముగింపుతో ముడిపడుంది. నువ్వు లేని ద్వారకలో నేనుండలేను కృష్ణ. నువ్వు చేయాల్సిన కార్యాలు ఇంకా ఉన్నాయి ఉద్ధవ. రాబోయేది కలికాలం. వితండవాదం తెలివిగా, విచ్చలవిడితనం ధైర్యంగా, దోపిడి ధర్మంగా, అరుపు జ్ఞానంగా, రాజే దొంగగా ఉండే రోజులవి. ఆ యుగంలో కలి విపత్తు నుంచి రక్షించే పరిష్కార రూపం నీకొకటిస్తాను. ఇదే దీని గమనాన్ని నిర్ణయించే మార్గమంత్రం. Tilafia Hesay. పారాసెటమాల్ 250 రోజు 3 పూట్ల సచ్చా! సచ్చా! ఆక్సిజన్ సిలిండర్స్ తెమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏంట్రా చేసేది? అక్కడ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ రూమ్ లో పావు ఉందిరా. పావుందా? మరి కాల్ చేసి త్వరగా రమ్మన్నావా? ఎవరికి? స్నేక్ సొసైటీకా? ఆహా, మన పావులుడికి. పావులు చేయటం పావు నీకోసం వెయిటింగ్ అంటే అంత తాపీకి వస్తావేంట్రా? రేయ్ త్వరగా రా. రేయ్ పద. నేనెందుకు? సెంటిమెంట్ రా పావుకా నీకా? ఇద్దరికి.
సార్ డాక్టర్ అంటే ఎక్కడైనా పల్సుని పట్టుకుంటారు కానీ ఈయనేంటండి పావును పట్టుకున్నాడు? ఆ డాక్టర్ గానీ ఆడికి క్యూర్ కానీ ఒక జబ్బు ఉంది, క్యూరియాసిటీ అని. ఏంట్రా హిప్నటైజ్ చేసావా? చావురుకో, నా నుంచి ఏ హాని ఉండదని తనకు అర్థమయ్యేలా చెప్పాను. But this is illogical, Karthik. యా పామున్న నేల మీద నా చేయిని పెట్టి దాని నుంచి వచ్చే వేవ్స్ అండ్ వైబ్రేషన్స్ ద్వారా దాని ప్రమాదమే లేదని చెప్పి క్లియర్ కమ్యూనికేట్ చేశాను. ఇట్స్ కాల్డ్ జూలింగులిజం. ఐ నో బైలింగ్వల్, బట్ వాట్ ఈస్ దిస్ జూలింగులిజం? మన హార్ట్ రేట్, పల్స్, బీపీ, మన సెన్సెస్ మొత్తం మన కంట్రోల్లో ఉంటే దానికి అర్థమవుతుంది. ఏంట్రా కంట్రోల్లో పెట్టుకునేది? ఎండ్ ఆఫ్ ది డే అది పావురా, డేంజరు. మనిషి కన్నానా? కార్తీక్, ఏంటయ్యా ఇది? రోజు రోజుకి భూత వైద్యుల్లో తయారవుతున్నావు. భూత వైద్యుడు ఏంటి? ఈడు భూత వైద్యుడే. మ్యాగ్నెటిక్ పెన్. ఇది మ్యాగ్నెట్ వదినా. ఏ ప్రతి ఒక ఉదయము ప్రశ్నగానే పుడుతుంటా, తెలిసిన బదులుతో నిండుగా బలపడుతుంటా, ఏ అడుగడుగడుగున తెలివికి పదునెడుతుంటా, బ్రతుకొక తరగని తృష్ణగా కదిలెడుతుంటా. నెల రోజుల క్రితం తయారు చేసిన వస్తువుల్ని వేల సంవత్సరాల యాంటిక్స్ అని చెప్పమ్మేస్తున్నారు. యాంటిక్స్ అంటే మన చరిత్ర, మన వైభవం. అందులో మోసం జరగకూడదు. సార్, ఐఎమ్ డాక్టర్ కార్తిక్ అండి. పక్కన పేషెంట్స్ ఈ గోలకు డిస్టర్బ్ అవుతున్నారు. ఇది గోల కాదు బాబు, మంత్రం. డిస్టర్బ్ చేసేది ఏదైనా గోలే కదా సార్. లయబద్ధమైన శబ్దం ఔషధం. ఎవ్రీ స్ట్రీమ్ సౌండ్ హ్యాస్ పవర్. మన మంత్రం రోగికి ఇబ్బంది కాదు, స్వాంతన ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్ సార్. ఏం పెద్దాయనా, ఒంట్లో బాలేదా? ఒంట్లో కాదండి, ఇంట్లోనే బాగోలేదు. ఇంట్లో రాత్రులు ఇంట్లో గిన్నెలన్నీ రకరకాల శబ్దాలు చేస్తున్నాయి. పకిరిగాని పిలుస్తానుండు. మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు సార్. మీ ప్రాబ్లం వాస్తు. నేను సెట్ చేస్తానుగా. నువ్వు వస్తు సెట్ చేయడం ఏంట్రా? మనిషికి నిజం తెలియడం కన్నా ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్. వావ్, ఈ బంగ్లాయిగా మీరేం కంగారు పడకండి. వీళ్ళిద్దరిని ఒక 3 రాత్రులు ఇక్కడ పడుకోబెడతా. మేం పడుకోవడం ఈడొక్కడే సరిపోతాడు. ఒరేయ్, ఏదో సమస్య అంటే ట్రీట్మెంట్ అవుతున్నాను. వీఆర్ డాక్టర్స్, నాట్ మంత్రగాళ్ళు. గుడ్ బుక్, మంచి ట్రావెల్ కంపానియన్. You read it? యా, బీయింగ్ ఎన్ ఆర్కియాలజిస్ట్ ఐ హ్యావ్ టు. అది నా బాధ్యత. Oh, archaeologist. Indian archaeologist కి గ్రీస్లో పనేంటి? ఇసి ఆభరణమో సిద్ధాంతమో ఏదో ఒక రూపంలో ప్రతి దేశంలోనూ భారతదేశం ఉంది. ఈ మధ్య భారతదేశం గురించి గొప్పగా మాట్లాడుకోవడం ట్రెండ్ అయిపోయింది. మాట్లాడాలి, మాట్లాడుకోవాలి. లేకపోతే దేశ చరిత్రని పురాణాలుగా మార్చేసినట్టే చాలా నిజాలని కథలుగా మార్చేస్తారు. మీకు తెలిసిన భారతదేశం మహావృక్షంలో చిగురు మాత్రమే. దాని వేళ్ళు అటు రష్యా నుండి ఇటు వియట్నాం వరకు ఉన్నాయి. సో వాస్ట్. బట్ ఇది తెలుసుకుని మాకేమొస్తుంది? వే ఆఫ్ లైఫ్. ఎలా బ్రతకాలో మర్చిపోయిన మనకి ఇలా బ్రతకాలని గుర్తు చేస్తుంది. అవర్ హిస్టరీ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద నాలెడ్జ్ సార్. గుడ్. ఓకే, యూ కీప్ రీడింగ్ బుక్స్ ఆన్ ఇండియన్ హిస్టరీ. షూర్, డెఫినెట్లీ. బాయ్. సార్, హలో సార్, ప్రొఫెసర్ రావు మనకి కావాల్సిన ఎవిడెన్స్తో ఇండియాలో దిగాడు. డూ యూ వాంట్ మీ టు ఫాలో హిమ్? నో. ఓకే సార్. ఆలస్యం చేయకు సంతను. అది దేవుని వస్తువు అని తెలిస్తే
మనకన్నా ముందుగా కైవసం చేసుకునేది అభీరులు. వాసుదేవా, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. వయం మాధవాయ మకత్రత నమ వేద నమకి తామ్రమే వేద వయం మాధవాయ మకత్రత. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకముందనా మృత్యోర్ముక్షయమామృతాత్ స్వాహా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివాహా. యూట్యూబ్ చూసి కుకింగ్ ఓకే, అలా అని ఆడికాడ ఆపరేషన్ చేసుకోవడం ఏంట్రా? ఓకేంటి? What the hell? మేయర్ని నా కొడుకు ఆరోగ్యం కోసం హోమం చేయిస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు. కొడుకు అంటున్నాం, మేయర్వి, కొంచెం కామన్ సెన్స్ ఉంటా. అరే, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి వెంటిలేటర్ మీద పెడితే మీరు కట్టెలు కాల్చి కార్బన్ మోనాక్సైడ్ పెంచుతారేంటండి? పోరా. ఇడియట్. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. తప్పు చేసింది ఆయనైతే సస్పెండ్ నన్ను చేయడమేంటి మేడం? నువ్వు కొట్టింది మేయర్ని. కొట్టిన తర్వాత తెలుసు మేడం ఆయన మేజర్ అని. మేయర్ మేయర్ సారీ. కార్తిక్, నీ కాంటాక్ట్ తెలుసు కనుక 1 year పడాల్సిన సస్పెన్షన్ ని ప్యానెల్లో ఆర్గ్యూ చేసి 2 weeks కి తెచ్చాను. నీ కోపం నాకు అర్థమవుతుంది కార్తిక్, కానీ నిజానికి అండ్ నిజాయితీకి కూడా కొన్నిసార్లు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఈ కొటేషన్స్ చాలా చిరాగ్గా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ. కొంచెం కుదురుగా ఉండొచ్చు కదా, మీరు ఏమైనా చిన్న పిల్లాడనుకుంటున్నారా? నానా, కాలుకేమైంది? బాత్రూంలో జారిపడ్డాన్రా. డాక్టర్ని నేను ఒకటి ఉన్నాను, నాకు చెప్పరా? రే, ఒక ఫోన్ కొట్టచ్చుగా. నువ్వేంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? సస్పెండ్ చేస్తే చిరాగ్గా ఉంటారు కదా. సస్పెండ్ చేశారా? మేయర్ని కొడితే సస్పెండ్ చేస్తారు కదా. మేయర్ని కొట్టావా? ఐసీయూలో హోమం చేస్తే కొడతారు కదా. పాపం హోమం చేస్తే కొడతారా? హోమం చేయడం తప్పు కాదు వదినా, అది హాస్పిటల్లో చేయడం తప్పు. నీకు అసలు అంత కోపం ఎందుకురా? ఆంటీ, మంచి చేయడానికి వచ్చే కోపం మంచిదే కదా. నువ్వు నోర్మై. ఏం శివయ్య, బాగున్నావా? బానే ఉన్నానమ్మా. మీకు మీ పిల్లలుగా జంగమయ్య దీవెనలమ్మా. సర్వే జన సుఖినో భవంతు. కోర్ సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ అగ్రెసివ్ సార్. మట్టిలో జీవం పోతుంది, నీరు విషం అవుతుంది. దీనివల్ల వచ్చే 5 సంవత్సరాల్లో రాబోయే ప్రకృతి విపత్తులు సగం మానవ జాతిని నాశనం చేస్తాయి. నీ శాస్త్రం చెప్పిన ప్రమాదం జరిగేలా ఉంది. ఇది WHO దృష్టికి వెళ్ళకముందే మనం యాంటీడోట్ కనిపెట్టాలి.
అప్పుడే ప్రపంచాన్ని శాసించగలం. Sir, I think I have found something. Yes, dig there. Okay, sir. Careful, careful. షూర్ సార్. శ్రీమన్ నబీష వరదాకి శాంతి గణేష్ కార్తీక్ చూడు ఇదంతా కాసేపు భయపడకుండా కామ్గా ఉండు ప్లీజ్. అది నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమ యాతయిషు శౌతమాసవం బభూవదేదను. మీ ఇంట్లో వాళ్ళకేమైనా తీర్చని మొక్కులు మిగిలిన్నాయా? ఉంది స్వామి. మా కార్తిక్ 5 సంవత్సరాల క్రితం ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడితే ఆ శ్రీకృష్ణుల వారికి 108 కేజీలు వెన్నిస్తానని మొక్కుకున్నాను స్వామి. మొక్కంటే రుణం, శేషం ఉంచకూడదు తల్లి. వీలైనంత త్వరగా ద్వారక వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి. ద్వారకనా? జరిగిన ఆలస్యానికి పరిష్కారం ఇదేనమ్మా. అలాగే అమ్మా. నువ్వు ఊరికే ఉండరా, నీకేం తెలీదు. మొక్కంటే నమ్మకం. ఇట్స్ ఏ సైకలాజికల్ బూస్టర్. నమ్మితే పిలుపు కనిపిస్తుంది, నమ్మకపోతే పిలిచినా వినిపించదు. ఇక నేనుంటానమ్మా. అలాగే స్వామి. నీకెన్నిసార్లు చెప్పేదిరా నమ్మకాల్ని తక్కువ చేసి మాట్లాడక అని? అమ్మా, నేను ఎవరి నమ్మకాన్ని తక్కువ చేసి మాట్లాడను. అయినా దేవుడు మనం మొక్కుంటే సమస్యలు తీరుస్తాడా? ఇదిగో ఇవే చిన్నప్పుడు 10వ తరగతిలో ఎగ్జామ్స్ టైంలో నీకు జాండీస్ వచ్చి సీరియస్ అయిపోయింది. అప్పుడు అయ్యా నేను తిరుపతి వస్తాను అని మొక్కునన్రా, అంతే. నీకు వారంలో జాండీస్ తగ్గిపోయింది తెలుసా? చుట్టూ అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా ఒరే, నేను అద్భుతం జరిగితే నమ్మలేదు. నేను నమ్ముతున్నాను కాబట్టి అద్భుతం జరిగింది. నేను ద్వారకా వెళ్తున్నాను అంతే. నేను రాలేదు, నా చాలా పనులున్నాయి. సస్పెండ్ అయినోడివి, నీకు పనేంట్రా? అయినా నేను రావట్లేదు. చెక్ హిస్ ఫోన్, చెక్ హిస్ మెసేజెస్, ఎవ్రీథింగ్. నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ నమ్మాను కదరా ద్రోహి. గెట్ అవుట్, గెట్ అవుట్. మనమే కాదు, మన ఆశయం కూడా డేంజర్ లో ఉంది. కేదార్, దేవి, లెట్ స్ప్లిట్. దైవ కంకణానికి దారి చూపే మొదటి ఆధారాన్ని సంపాదించాను. ఈ యజ్ఞంలో ఆ కృష్ణుడు రాసిన నా పాత్ర ఇంతే. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి అతను నిర్ణయించిన వాడు వస్తాడని నమ్మకంతో విరమిస్తున్నాను.
అలా 15 ఏళ్లుగా ఆ కృష్ణుడికి సేవ చేసుకుంటూ ఆయన భక్తిలో మునిగి తేలుతున్నాను. భక్త భోషానమా ఇంత వయసు వచ్చినా ఈ గాడిద గడికి పెళ్లి కావట్లేదని వాళ్ళ అమ్మ మొక్కని దేవుడు లేడు. చివరికి ద్వారకా పంపిస్తే ఇదిగో ఆఖరికి ఇలా తయారవటం కాదు అవును మామా, శ్రీకృష్ణుడు భక్తుడు అంటాం, ఒక్క పిల్ల కూడా అవ్వలేదని మరి. ఆ? కృష్ణుడు అనగానే చీరలు లాగటం, అమ్మాయిలతో పాటలు పాడి పెళ్లిళ్ళు చేసుకోవడం అది కాదు. ఆయన సిద్ధాంతం అనంత జ్ఞానం. ఆ యుగంలోనే చిటికిన వేల మీద మామా, అప్పట్లో అప్పుడు ఇంకెన్నాళ్ళు, ఇప్పుడేంటి ఇప్పుడెవరు, అది లెక్క. కృష్ణ కృష్ణ ఆయన మాధవుడు రా. కనిపించేవి మాత్రమే నమ్మే మానవుడిని నేను. బాయ్ అహిం రోకో రో. ఒరే అన్నట్టు ఈ ప్రవచనలు లైవ్ గా జరుగుతాయి ఎక్కడా? ఇక్కడే ఈ వీధిలోనే నిత్యపారాయణ. అమ్మా, మనం వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకే. పిచ్చివాడా, రావడం మన చేతుల్లో ఉండదు, తిరిగి వెళ్ళడం మన చేతుల్లో ఉండదురా. అంతా కృష్ణమయం. ఒక్కసారి మునిగితే స్నానం, 3 సార్లు మునిగితే పుణ్యంరా. అలా నీళ్లు తీసుకో. కృష్ణార్పణం. కృష్ణుడు. డాక్టర్ శంతను, పుస్తకాలు పురాణాలు చెప్తే విపత్తు వస్తుందని నమ్మడం ఏంటి? ఇంత రెప్యూటెడ్ డాక్టర్ అయ్యండి సొల్యూషన్ కోసం శ్రీకృష్ణుడి మీద ఆధారపడ్డావేంటి? ఈ సొసైటీ కృష్ణుడి గురించి నా గురించి తక్కువ చేసి మాట్లాడడం తప్పు. కొన్నేళ్ల క్రితం సూరత్లో ప్లేగ్ వచ్చి గంటలో 100 మంది చనిపోయారు. 2 రోజుల్లో భయంతో 3 లక్షల మంది ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు హేళన చేస్తున్న ఈ సీక్రెట్ సొసైటీ, ఈ పుస్తకాలే దారి చూపించాయి. పశుపతి పురాణం ప్రకారం గోదావరి పుట్టిన స్థలం త్రిమూర్తి ఉండే క్షేత్రం అని రాసుంటే నాసిక్ వెళ్ళి వెతికాం. అక్కడ దొరికిన తాళపత్రాల్ని డీక్రిప్ట్ చేసి తయారు చేసిన వ్యాక్సిన్ తోనే నువ్వు బతికావు. ఇప్పుడు పోయావు. ప్రమాదం రాసుంటే పరిష్కారం కూడా రాసుంటుంది. అక్క పడుకోవచ్చు కదా. చిన్నోడు తిన్నాడారా? తిన్నాడా? గుజరాతీ తాళి తెగ తిన్నాడు. అది అరగడానికి అరిగెక్కాడు. ఏ చోటు ఇదరా? చాక్లెట్ ले चल. కృష్ణ కృష్ణ సార్ యూఆర్ బ్యాడ్లీ ఇంజర్డ్. ఏంటి సార్, మీకు హెల్ప్ కావాలి. నేను ఇప్పుడు వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. కార్తికేయ కార్తికేయ కృష్ణ కృష్ణ సార్ నేను వెహికల్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. भाई यहीं पे. हाँ रुको रुको. भाई सॉरी, आप जा सकते हो. అల్లుడి గారు దేశ సంచారం అయిపోయినట్టుంది, వచ్చారు. ఏంట్రా ఆ చేతికి రక్తం ఏంటి? ఏమైంది? ఎవరో సడన్గా వచ్చారు మామ, ఒళ్ళంతా రక్తం. నేను ఆటో తెచ్చేసరికి అతను అక్కడ లేడు.
మా అమ్మ తన నా పేరు పెట్టుకుని పిలిచాడు. ఒరే, తెలియని విషయాలు తెలుసుకోవాలనే నీ ఆతృత గురించి నాకు తెలుసు. గత కొన్నేళ్లుగా ద్వారకలో పరిస్థితులు అస్సలు బాగాలేదురా. ఇక్కడున్న మనుషులే కాదు, దర్శనానికి వచ్చిన భక్తులు కూడా అన్యాయంగా కనపడకుండా పోతున్నారు. తిరిగి వెళ్ళే వరకు కాస్త కుదురుగా ఉండరా. అల్లుడు, అల్లుడు, అమ్మ కనపట్లేదురా. ఇక్కడ అంట చూడు మామ. లేదురా, దర్శనానికి తీసుకెళ్దాను పొద్దున్నే చదువుతున్నా, లేదు ఇంట్లో. ఫోన్ చేసావా? ఆల్రెడీ 2 సార్లు చేసా, ఇంట్లోనే వదిలేసింది ఫోన్. ఒరేయ్, అక్క ఫోటో నా ఫోన్కు పంపించు. भैया 1 मिनट, ये फोटो में औरत तो आपने देखा है कहीं पे? नहीं देखा जी। नहीं। अम्मा, इनको आपने देखा है कहीं पे? नहीं देखा। एक्सक्यूज मी, इनको कहीं देखा आपने? नहीं जी, नहीं देखा। नहीं। माँ जी, इनको देखा आपने? नहीं देखी बेटा। अम्मा, अम्मा, सर थैंक यू सर. एक्चुअली నేను మీకోసం ఎత్తుకుంటూ వస్తాను సార్. ये तुम ही हो ना? हाँ ये मैं हूँ, सर. सर सर आप मुझे क्यों लेके जा रहे हैं? मत बात कर। हाँ, पकड़ लिया सर, लेके आ सर रहे हैं, गलती से सर चलो, 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 चलो। I'm कार्तिक जल्दी कुमार चलो, स्वामी. हाँ, कौन सा स्टेशन लेके जा रहे हैं आप मुझे? सर ये कल आई थी, आने का मन नहीं थी सर. प्लीज छोड़ दो सर. सर सामान को अल्लुడు, నువ్వే టెన్షన్ పడుకో. सर कौन सा स्टेशन? कौन सा स्टेशन? तुम भी बैठो। నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవడం నా బేసిక్ రైట్ సార్. సార్ విల్ యూ లెట్ మీ నో? అసలే మా అమ్మ కనపట్లేదని టెన్షన్లో ఉన్నాను సార్ నేను. चुप। हाँ साहब, क्या साहब, हमें उसे पकड़ लिया साहब, वो मेरे सामने ही बैठा है. हाँ ठीक है साहब, ठीक है. उसका मर्डर क्यों किया? ఏం మాట్లాడారు సార్? ఏం మాట్లాడతాను మీరు? देख, ఈయన నేను చంపడం ఏంటి సార్? ఇన్ఫాక్ట్ ఆయన కాపాడని ట్రై చేశాను. కావాలంటే నెక్స్ట్ ఫుటేజ్ చూడండి. नहीं, डिलीट हो गया. అర్థమైంది. మీకేం కావాలి? उस बुढ़े ने तेरे को कुछ ఆ ముసలోడు నీకేదో చెప్పాడు. मुझे बता दे. అది నువ్వు నాకు చెప్పేస్తే నువ్వు సేఫ్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సార్ ఆయనకి నాకేం సంబంధం లేదు సార్. నాకు గుర్తు కూడా లేదు. तेरे पास 15 मिनट का నీకు समय 15 మినిట్స్ టైం ఉంది. है. तू होशियार है. నువ్వు తెలివైనోడివి. फर्स्ट ऑप्शन. మర్డర్ కేసు ఆలోచించుకో. విండో ఉండదు. ఓకే, ఇప్పుడే లింక్ తీ. ఏంటి? లింక్ తీ. ఎవరు నువ్వు? మా అమ్మ ఎక్కడుంది?
నన్ను స్టేషన్ నుంచి ఎందుకు తప్పించావు? అసలు పోలీసులు ఎందుకు చేసేస్తున్నారు? ఇంతగా ముసోడవడు నిన్నే. కామ్ డౌన్. నా పేరు ముగ్ధ. చనిపోయింది మా తాతయ్య ప్రొఫెసర్ రావు, అ ఫేమస్ ఆర్కియాలజిస్ట్. ఐఎమ్ సారీ, నాకు ఆయనకి. నాకు తెలుసు నువ్వేం చేయలేదని. ఆయన నీకేమైనా ఇవ్వడం కానీ లేదా ఏమైనా చెప్పారా? లేదు. గుర్తెచ్చుకో కార్తిక్, ఏమైనా చెప్పారా? చెప్తే గిప్తే మనవరాలు నీకు చెప్పాలి కానీ స్ట్రేంజర్ని నాకెందుకు చెప్తాడు? ఏం చెప్పలేదు. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? కార్తిక్! ముక్తా ఎవరతను? ఏమో నాకు కూడా తెలియదు. అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిన వాళ్ళందరికీ అమ్మ గురించి చెప్పానురా. అవును, నిన్ను ఈ అమ్మాయి ఎందుకు కాపాడింది? వాడెవడో నిన్నెందుకు చంపాలని ప్రయత్నించాడు? ప్రయత్నమేంటి మామా? వాడు అదేదో నన్ను చంపడం వాడి జీవిత లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో ఉన్న కసి, వాడి చేతికున్న బలం, కానీ అదేంటో వాడు కృష్ణుడు బొమ్మను చూసిన వెంటనే ఠక్కుమని ఆగిపోయాడు. కృష్ణుడు బొమ్మను చూసి ఆగిపోయాడా? అయితే నీకు సమాధానం దొరికే చోటికి నేను తీసుకెళ్తాను. మీ వెంటపడినవాడు అభీరుడు. ఎవరైనా కృష్ణుని వస్తువుకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెతికి మరీ కిరాతకంగా చంపేస్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్తే చంపేయడం ఏంటి సార్? అసలు ఎవరి ఇల్లు? చరిత్రలో ప్రతి రణం, ప్రతి దారుణం
తన ప్రస్థానాన్ని ఒక పట్టించుకోని కారణంతో మొదలెడుతుంది. శ్రీకృష్ణుణ్ణి ఆప్యాయంగా కొలిచే భక్తులలో దారిదోపిడీ చేసే ఈ అభీరుల తెగ కూడా ఒకటి. దారిదోపిడీ, దొంగతనం వృత్తిగా ఉన్నప్పటికీ అభీర తెగకి కృష్ణుడంటే అపార ఆరాధనాభావం ఉండేది. శ్రీకృష్ణుడు అంటే విపరీత భక్తి ఉన్నప్పటికీ అభీరులపై ద్వారకావాసుల దృష్టి మరోలా ఉండేది. వాళ్ళకి ఇళ్ల లోపలికి ఆహ్వానం, గుళ్లలోకి ప్రవేశం ఉండేది కాదు. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత అతని స్మారకంగా చూసుకోవడానికి ఒక ఉత్సవ విగ్రహాన్ని దొంగిలించారు. ఆ విగ్రహానికి ప్రేమతో పూజలు చేస్తుంటే విషయం తెలుసుకున్న ద్వారకావాసులు వాళ్ళని కొట్టి చంపేసి విగ్రహాన్ని తీసుకున్నారు. ఆ సంఘటనతో తెగలో ఆవేశం తారాస్థాయికి చేరుకుంది. ఆ రోజు తెగ ఒక భయంకర నిర్ణయానికి వచ్చింది. ఆ తెగ నాయకుడు మాట్లాడుతూ, దేవుణ్ణి తలవాలన్నా తాకాలన్నా ముందు అభీరుల్ని తలవాలి. వెళ్ళండి, ఇప్పుడు వాళ్ళ దైవం మన దైవం, మనకి మాత్రమే దైవం. కృష్ణ భగవానుని సమక్షం కృష్ణపక్షం మాత్రమే ఈ యాగానికి విరామం. అవి కాని రోజు ఏదైనా దేవుణ్ణి తాకే ప్రయత్నం చేసే వాళ్ళ మరణం. ద్వారకా జలసమాధి తరువాత మిగిలిన ద్వారకావాసులు బ్రతికున్న అభీరాలను చూసి భయపడటం మొదలుపెట్టారు. తరాలు మారుతున్నా, నాగరికతని అలవర్చుకున్నా ఇప్పటికీ కొంతమంది ఆ సిద్ధాంతాన్ని వదల్లేదు. అలాంటి ఒక అభీరుడే మీ వెనుకబడినవాడు. అంత భయంకరమైన కథ ఉన్న వాళ్ళు నన్ను చంపాలనుకోవడం ఏంటి? మా తాతయ్య నీ దగ్గరకు వచ్చాడంటే నువ్వు కృష్ణుడికి దగ్గర అయ్యావని అర్థం. నువ్వు కృష్ణుడికి దగ్గర అయ్యావంటే వాళ్ళకి శత్రు అయ్యావని అర్థం. అసలు కృష్ణుడేంటి? మీ తాత ఏంటి? నాకు మీ తాతకి అసలు సంబంధం ఏంటి? మా తాతయ్య వాయిస్ మెసేజ్. ప్లీజ్ ఫైండ్ కార్తికేయ, హీస్ ద సొల్యూషన్ అండ్ సేవియర్. చిన్ని, మనం చివరిగా కలిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి. రే, మీ అన్నయ్య కాల్ ఇప్పటికి 10 సార్లు చేశాడు. ఒకసారి మాట్లాడు. ఒరే ఏంట్రా? నీకోసం పోలీసులు వచ్చారు. మళ్ళీ ఏం పెంట పెట్టావు? ఆ మేయర్ పంపించుంటాడ్రా. పెద్ద సీరియస్ ఏం కాదులే. ఇంతకీ అమ్మ ఎలా ఉంది? అమ్మ ఈరోజు ప్రవచన. ఒరే నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తా. ఒరే ఒరే, ఒక్క నిమిషం. మామా, అమ్మ కానీ కిడ్నాప్ అయి ఉంటే ఈ పాటకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చి ఉండాలి. ఇక్కడెక్కడ 8 రోజులు ప్రవచనాలు అని చెప్పావు, ఎక్కడది? దేవి భూమి అని ఇక్కడ మన ఇంటికి మామా, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రవచనాలు అమ్మ ఉందో లేదో చూడవా? అక్కడ అమ్మెందుకు ఉంటుందరా మామా? వెళ్ళు. ఓకే. నిన్ను స్టేషన్ నుంచి తప్పించినప్పుడు ధైర్యంగానే ఉన్నా, కానీ మన క్వశ్చన్స్కి మనకే క్లారిటీ లేదు. ఆ ధైర్యం తగ్గిపోతుంది. నేను ఆ ప్రవచనాల్లో గోపాల గోపాల అని పరవశించిపోతుంటే ఇక్కడే ఉండాలి. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయామా నువ్వు? అక్కడే ఉందిరా. ఏంట్రా, ఏమైందిరా కార్తికు? వెళ్ళే ముందు చెప్పలేదని తెలియదా నీకు? ఎంత వెతికింది తెలుసా నీకోసం? అసలు నా ఫోన్ కూడా మెయింటైన్ చేయవు. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకున్నాన్రా, కానీ అక్కడికి వెళ్ళేనా ఆ ప్రవచనాలు, ఆ హరికథ అలా నేను ఎంత పరవశించి. చెప్పినా నేను పడ్డ బాధ, టెన్షన్కి ఎప్పటికీ అర్థం కాదు. ఒరే, ప్రశ్నలోనే సమాధానం అంటావు, సమస్యలోనే పరిష్కారం అంటావు అని నా కార్తికేనా ఇలా మారిపోయాడు? అసలు వీడేంటమ్మా ఇలా టెన్షన్ పడతాడు? నువ్వెవరమ్మా? అది నీ జుట్టు భలే ఉందే, ఉంగరాలు ఉంగరాలుగా. అసలు ఇంత ఒత్తు జుట్టు ఎలా తలకు స్నానం చేస్తావు? ఈసారి నువ్వే తలంటుతో కానీ అక్కడ ఏం జరిగిందో అది చెప్పు. ఆ నీలాపనంత కథ ఇలా మొదలైందో లేదో, ఇదిగో వీడొచ్చి లాక్కొచ్చేశాడు. వీళ్ళ ప్రసాదాల గురించి మన పులిహారికి ఏమాత్రం తీసిపోదురా వీళ్ళ పోహ. ఓహో, నీ శ్రద్ధంతా పోహా మీద, నేను ఇక ప్రవచనాల మీద నీ అనుకున్నావు. మొహం. ఊరికే మాట్లాడతాను. ప్రవచనం మీద ఉంటది, ప్రసాదాల మీద ఉంటది. అసలు నీకేం తెలుసురా? ప్రవచనాలకు వెళ్తావా? మళ్ళీ అలా వెళ్ళి ఇలా వచ్చేయడం కాదు. అక్కడే ఉండే పూర్తి అయ్యేంత వరకు సేవ చేసుకో, పరవశించిపో.
నిజంగానేనారా? నిజం. నువ్వు పూజ చేసుకో, నేను పని పూర్తి చేసుకుంటా. మామా బట్టలు సర్ది అమ్మని దగ్గర నుండి తెంపేసరా. అబ్బబ్బబ్బబ్బ, నా బంగారు కొండ. ఇంకో చోట పోహతో పాటు స్వీట్లు పెడతారంట. నీకు పెడతాందా? ముగ్ధా, మీ తాతయ్య వాయిస్ మెసేజ్ వినిపించవా? ప్లీజ్ ఫైన్ కార్తికేయ ఈస్ ద సొల్యూషన్ అండ్ సేవియర్. చిన్ని, మనం చివరిగా కలిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి. చివరిసారిగా ముగ్ధా, నువ్వు చివరిసారిగా మీ తాతయ్యని ఎక్కడ కలిసావు? చివరిసారిగా ఆయన వర్క్ ప్లేస్లో. ఆయన వర్క్ ప్లేస్ ఎక్కడ? బేట్ ద్వారకా. పేట్ ద్వారకా. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యమే ఈ ద్వారకా నగరం. నమో వాసుదేవాయ. ఇదే మా గ్రాండ్ ఫాదర్ వర్క్ ప్లేస్. 5 years ముందు ఇక్కడే కలిసాం. 5 ఏళ్ళైందే. కార్తిక్, ఇదేదో తెలియని భాషలో ఉంది. ముగ్ధా, మీ తాతయ్య రాసిన పర్సనల్ లెటర్ అనుకుంటా. చిన్ని, ఇది చదివే టైంకి నేను బ్రతికుండకపోవచ్చు. యు నో మై క్వెస్ట్. మన కల్చర్, హెరిటేజ్ మీదన అన్వేషణ, తపన నీకు తెలుసు. చిన్ని, ఐ నో యు ఆర్ ది ట్రూ సక్సెసర్ ఆఫ్ మై డ్రీమ్స్. నేను స్టార్ట్ చేసిన ఈ పని నా కోసమో మన కోసమో కాదు, దేశం కోసం. ఎస్, ఇందులో నా ప్రాణం పోతుందని తెలిసిన వెనకడుగు వేయలేదు. బాధపడకు ముగ్ధ. నేనెందుకు బాధపడాలి? మా తాతయ్య చాలా బ్రేవ్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అవును ముగ్ధా, మీ తాతయ్య నిజంగానే గ్రేట్. గ్రీస్ వరకు వెళ్ళి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంటే ఖచ్చితంగా ఇందులో ఇంపార్టెంట్ విషయం ఉండి ఉంటుంది. దీన్ని ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. శ్రీకృష్ణుని కంకణంతో ద్వారక నుండి బయలుదేరిన ఉద్ధవుడు అర్హుడు మాత్రమే దానిని చేరుకునేలా దాని జాడను తెలిపే ఆధారాల్ని సిద్ధం చేశాడు. ఉద్ధవుడు దాచిన ఆ కృష్ణ భగవానుని కంకణం కోసం ఎన్నో ఏళ్లుగా అన్వేషణ సాగుతోంది. కలియుగంలో ప్రతి హయాంలో రాజులు, నాయకులు దానికోసం వెతుకుతూనే ఉన్నారు. అలా మౌర్యులు, గుప్తులు, చాళుక్యులు, చోళులు, పల్లవులు విఫల యత్నం చేశారు గాని దాన్ని తెలిపే ఆధారాల దగ్గరికి కూడా చేరుకోలేకపోయారు. చివరిగా పల్లవరాజు సూర్యవర్మన్ ఆ ఆభరణాన్ని చేరుకునే ఆధారం ఒకటి కనుక్కున్నాడు. కానీ దాని ద్వారా మరో ఆధారానికి దారి కనుక్కోలేకపోయాడు. సూర్యవర్మన్ తన చివరి రోజుల్లో తను కనుక్కున్న ఆధారం గురించి
అప్పటి గ్రీక్ ట్రావెలర్ టోల్మీకి చెప్తూ అది ఒక నెమలి బొమ్మని, ఆ బొమ్మ ద్వారా దొరికే తర్వాతి ఆధారం స్తూపాకృతిలో ఉంటుందని, ఆ రెండింటి ద్వారా ఆ ఆభరణాన్ని చేరుకోవచ్చని చెప్పాడు. నా 30 ఏళ్ల రీసెర్చ్తో ఆ గ్రీక్ ట్రావెలర్ టాలమీ రాసిన పుస్తకాన్ని చేరుకున్నాను. అందులో ఉన్న సూర్యవర్మన్ చెప్పిన జాడలను అనుసరించి వెళ్ళిన నేను ఆ మొదటి ఆధారమైన నెమలి బొమ్మని కనుక్కున్నాను. దాన్ని నేను స్వార్థపరుల చేతికి అందకుండా రహస్య స్థలంలో దాచి ఉంచాను. ఈ గదిలో ఉన్న ఆ స్థలం కనుక్కునేవాడు దానిని పొందే అర్హుడు. మీ తాతయ్య వాయిస్ మెసేజ్ ద్వారా ఈ ప్లేస్ గురించి, ఈ పేపర్స్లో ఉన్న కథ ప్రకారం తను కనుక్కున్న వస్తువు గురించి చెప్పాడు. అలాగే ఆ వస్తువుని దాచిపెట్టిన ప్లేస్ గురించి కూడా ఏదో చెప్పుంటాడు. ఇక్కడ అవును, ఎన్ని స్క్రిప్చర్స్ మధ్యలో ఈ పెయింటింగ్ ఏంటి? సంథింగ్ ఇస్ స్ట్రేంజ్. ఒరేయ్, ఇది గోపాలుడు సేదతీరే ప్రాంతం, కృష్ణ తటాకం రా. కృష్ణ తటాకం ఇదే అన్నతో చెప్పాలనుకుంది. ఖచ్చితంగా ఆయన ఇక్కడే దాచిపెట్టి ఉంటాడు. మామా, ఈ ద్వారకాలు ఎక్కడుంది? నేను మొదలుపెట్టిన రోజే నాకు తెలుసు ఈ రోజు వస్తుందని. కంసుని చెరలో ఉన్న దేవకీ వసుదేవుల త్యాగం ఊరికే పోదు. కంసుని పతనం, లోక కళ్యాణం జరగక తప్పదు. లోక కళ్యాణానికై శ్రీకృష్ణుడు, బలరాముడు ధనుర్యాగానికి పయనమయ్యారు. ఎందుకు ప్రొఫెసర్ నా కష్టంతో ఆడుకుంటావు? నువ్వెంత కష్టపడినా దాన్ని అందుకునే అర్హత నీకు లేదు శాంతను. నా కోరికే నా అర్హత. ప్రాణత్యాగం చేసే తెగింపుంటేనే దానిని పొందగలవు. ఇంత పెద్ద తటాకం, ఇందులో కృష్ణుడు బొమ్మ ఎక్కడుందో ఏంటో అంతా కృష్ణమాయ. అల్లుడు, మీకేతొచ్చా? నాకు అస్సలు రాదు. అయ్యో, నాకు కూడా రాదు. ఇప్పుడు ఎలా? అల్లుడు, మై గాడ్, కార్తీక్! ప్రాణత్యాగమా? సంతను, ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధని మాత్రమే. ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలైంది. మదమెక్కిన ఏనుగు, మల్లయోధుడు కారణ జన్ముణ్ణి కమ్మేయడానికి వచ్చాయి. నాకు గురువు లాంటివి. నిన్ను ఇంతకన్నా హింసించలేను. యాగం మొదలు. అల్లుడు, దానికోసమే అనుకుంటా ఆ బొమ్మ ఇచ్చేసి అమ్మని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపో. మామా, జాగ్రత్త. అవసరమా? అవసరమే. ఏయ్ డాక్టర్, నీది కాని సమస్యలోకి ఎంటర్ అయి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. దాన్నిచ్చేయి, ప్రాణాలతో వదిలేస్తా.
నేను కేసు టేకప్ చేసిన తర్వాత సాల్వ్ అవ్వని మిస్టరీ లేదు, ఫెయిల్ అయిన సర్జరీ లేదు. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. పాపం పిల్లవానికి కంసుని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని బెంగ పెట్టుకుంది యశోద. గణం తరుముకొస్తున్నా, మృత్యువు ప్రాణం తీస్తున్నా, చెయ్యాల్సిన కార్యం మిగిలి ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడే ఆయుష్ పోస్తాడు. నలుగురిని కొట్టగానే అయిపోలేదు డాక్టర్. నువ్వు పట్టుకున్నదేంటో పెట్టుకున్నది ఎవరితోనో నీకు తెలియదు. సమస్యని వెతుకుంటూ వెళ్తున్నావు. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. ఇది నా చేతికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. దీని వెనుకున్న భాగవతం ఏంటో కూడా తెలీదు. కానీ నా ప్రమేయం లేకుండా అందులో నా పాత్ర ఉంది. అందుకే దాని ముగింపు కూడా నాతోనే రాసుంది.